నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ. ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. కాదు, నువ్వు మంగవి. నిత్య, నిత్య, కాదు, నువ్వు మంగవి. ఎంత ట్రై చేస్తున్నా గుర్తు రావట్లేదే. పిన్ని, మంగా ఏం చేస్తున్నావు మంగా? పిన్ని ఇక్కడ. పిన్ని ఎవరు? అదేనే మీ అమ్మ. ఆవిడ బయటకెళ్ళింది. ఆవిడంటావేంటి? అమ్మని అమ్మ అను. ఇప్పుడు నీకెలా ఉంది? తలనొప్పిగా ఉంది. టాబ్లెట్స్ వేసుకోలేదా? అవి కూడా మర్చిపోతే ఎలా మంగా? నువ్వు నా ఫ్రెండువా? మనం ఎప్పటినుంచి ఫ్రెండ్స్? చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం, ఆడాం, పాడాం, పనికి వెళ్ళాం. ఏం పని? అన్ని పనులు చేశాం. నేను పని చేశానా? ఏం జాబ్ చేశాను? పెద్ద ఇంజనీరో డాక్టర్ కోర్సు చేశామని మన ఊళ్ళో చదివిన వానాకాలం చదువులకి ఏం జాబులొస్తాయే? ఏయ్, నాపైనే సెటైర్లేస్తున్నావేంటి? అసలు నువ్వెందుకొచ్చావు? నిన్ను చూసెళ్దామని. చూసావు కదా, ఇక వెళ్ళు. సరేనే, జాగ్రత్త. ఆగాగు. నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేసింది నువ్వే కదా? అవును. నేను నీకెక్కడ కనిపించాను? వికారాబాద్ ఘాట్ రోడ్లో. వికారాబాద్ ఘాట్ రోడా? నేను అక్కడెందుకున్నాను? నీకక్కడే యాక్సిడెంట్ అయ్యింది కదా. యాక్సిడెంట్? నీ పేరేంటి? అది మర్చిపోయావా? దుర్గా. దుర్గా, మనం అక్కడికి వెళ్దామా? ఎందుకు? ఆ ప్లేస్ చూస్తే నాకు నా పాస్ట్ గుర్తుకొస్తుందేమో. వెళ్దామా? నిజమేనే, నీకక్కడే యాక్సిడెంట్ అయ్యింది కాబట్టి అక్కడే గతం మర్చిపోయి ఉంటావు. అక్కడికి వెళ్తే గుర్తొచ్చే అవకాశం ఉంది. వెళ్దాం పదా. Okay. Okay. I'll call you back. Baby? ఏంటి మామ్? నీ సేఫ్టీ లాకర్ ఓపెన్ చేయి, చిన్న పనుంది. ఎందుకు మామ్? అదేంటి బేబీ, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్ని అందులోనే పెట్టాం కదా, త్వరగా ఓపెన్ చేయి. రా. మామ్, ప్లీజ్ లీవ్ మీ అలోన్ మామ్.
బేబీ ఆగు. వాట్స్ యువర్ ప్రాబ్లం? లాకర్ ఓపెన్ చేయమంటే లీవ్ మీ అలోన్ అని వెళ్ళిపోతున్నావేంటి? మామ్ నా మూడ్ ఏం బాగాలేదు మామ్. లాకర్ ఓపెన్ చేయడానికి నీ మూడ్కి సంబంధం ఏంటి? ఆ, తర్వాత ఓపెన్ చేయొచ్చు కదా మామ్. ఇప్పుడే ఎందుకు? ఈ రోజు రిజిస్ట్రేషన్ ఉంది బేబీ, ఆ డాక్యుమెంట్స్ కావాలి. అయితే నువ్వే వెళ్ళి ఓపెన్ చేసి తీసుకోవచ్చు కదా. జోక్ చేస్తున్నావు బేబీ. నీ లాకర్ పాస్వర్డ్ నాకెలా తెలుస్తుంది? నాకు కూడా తెలియదు మామ్. నీకు తెలియకపోవడం ఏంటి? అంటే పాస్వర్డ్ మర్చిపోయాను. కమాన్ బేబీ, ఈ టైంలో జోక్స్ ఏంటి? రా ఫాస్ట్గా రా. శ్వేత, ఇప్పుడెలా? నీకేమైనా తెలుసా? అది సీక్రెట్ పాస్వర్డ్, నాకు తెలీదు. బేబీ త్వరగా రా. హా మామ్, వస్తున్నాను. దేవుడా, ఈ గండం ఎలా గట్టెక్కించాలి? లాకర్ ఓపెన్ చేయకపోతే నేను అమ్మాయి గారిని కాదని మేడంకి తెలిసిపోతుంది. ఏం చేయాలరా భగవంతుడా? బేబీ కమ్ ఫాస్ట్. హా మామ్. పద. నో నో నో, డాక్యుమెంట్స్ తీసుకొని బయలుదేరుతున్నాను. రిజిస్టర్ ఆఫీస్ దగ్గరే కదా, 10 minutesలో నేను అక్కడ ఉంటాను. ఓకే ఓకే దెన్, థ్యాంక్ యూ, బాయ్. బేబీ ఓపెన్ ది లాకర్ ప్లీజ్. మొత్తం క్యాష్ క్యారీ చేయాలంటే కష్టం. జస్ట్ మినిట్ బేబీ, గో. అదేనండి, క్యాష్ మొత్తం క్యారీ చేయడం కష్టం అవుతుంది. కొంత క్యాష్కి చెక్ రాసిస్తాను. ఓకే కదా? ఓకే, థ్యాంక్ యూ. బేబీ టైం అవుతుంది. దేవుడా, నువ్వే కాపాడు. మామూలుగా పాస్వర్డ్ ఏది పెట్టుకుంటారు? పేరా, ఫోన్ నంబరా, లేక బేబీ ఎంతసేపు బేబీ, ప్లీజ్. మామ్. దేవుడా దేవుడా, లాకర్ తెరుచుకోవాలి.
ఓకే థ్యాంక్ యూ బేబీ నేను బయలుదేరుతాను ఓకే థ్యాంక్ యూ దేవుడా. నిజం చెప్పు, నువ్వు మంగవేనా లేక నిత్య మేడంవా? నేను మంగనే శ్వేత. మరైతే నిత్య మేడం గారు లాకర్ ఎలా ఓపెన్ చేశావు? అది తావీజ్ మహిమ. అంటే గాల్లో బాణం వేశాను. బాణమేంటి? అసలేం చేసావో చెప్పు మంగా, సస్పెన్స్ తో చచ్చిపోతున్నాను. ఏం లేదు, పాస్వర్డ్ అంటే బాగా గుర్తున్నవే పెట్టుకుంటారు కదా, అవే పేర్లో ఫోన్ నంబర్లో లేక పుట్టిన తేదీలో అయ్యుంటుందనుకుని నా పుట్టిన తేదీనే ప్రెస్ చేశాను. అంతే, ఓపెన్ అయిపోయింది. నీ డేట్ ఆఫ్ బర్త్ డేట్ కొడితే నిత్య మేడం లాకర్ ఎలా ఓపెన్ అయింది? అంటే ఇద్దరు సేమ్ డేట్ ను పుట్టారా? అవును, నాది నిత్య మేడంది ఒకే రోజు పుట్టినరోజు. ఆ పుట్టినరోజు నంబర్స్ నే పాస్వర్డ్ గా ప్రెస్ చేశాను. బర్త్డే డేట్స్ వరకు అయితే ఓకే, ఇంకా నయం ఇద్దరు ఒకే తల్లి కడుపున పుట్టామనలేదు. ఆ కిల్లర్ని ఇక్కడికే రమ్మని చెప్పావా మమ్మీ? లేదు, వాడే ఈ ప్లేస్లో వెయిట్ చేయమని చెప్పాడు. మరి ఇంకా రాలేదేంటి? అదిగో అటు చూడు, వస్తున్నాడనుకుంటా. పనేంటి? ఒకరిని మర్డర్ చేయాలి. పర్సన్ ఎవరో? ముందు పేమెంట్ ఎంతో చెప్పు. పర్సన్ని బట్టి పేమెంట్ ఉంటుంది. హ్మ్. హ్మ్. బిజినెస్ ఉమెన్ స్వరూప శ్రీనివాస్ కూతురు నిత్య శ్రీనివాస్. దీన్ని లేపేయాలి. ₹1,00,00,000 అవుతుంది. అంతెందుకు? స్ట్రీట్ డాగును చంపడానికి కార్పొరేషన్ వాళ్ళు చాలు. ఇలాంటి రిచ్ కిడ్స్ని మర్డర్ చేయడానికి ప్రొఫెషనల్ కిల్లర్స్ కావాలి. వాళ్ళు 100కి 1000కి రారు. అయితే మాత్రం మరీ 1 crore ఏంటి? చాలా టూ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఏయ్, ఆగు. నువ్వు ఖచ్చితంగా దీన్ని మర్డర్ చేస్తావా? 50 మర్డర్స్, 35 రాబరీస్, 26 కిడ్నాప్స్. దిస్ ఈజ్ మై ట్రాక్ రికార్డ్. న్యూస్ ఛానల్స్ చేసే క్రైమ్ స్టోరీస్కి చాలాసార్లు నేనే స్టఫ్ ఇచ్చాను. రికార్డు బానే ఉంది కానీ దాన్ని చంపడం అంత ఈజీ కాదు. అందుకే కోర్టు అడిగాను. అంత డబ్బు తేలేదు. అక్కర్లేదు, పని అయ్యాకే పేమెంట్ తీసుకుంటాను. శవాన్ని చూపించి సెటిల్మెంట్ చేసుకోవడం నా స్టైల్. బాయ్. పనయ్యాక మేం పేమెంట్ ఇవ్వకపోతే? ఇప్పుడు మీరు నాతో మాట్లాడిందంతా ఈ ఫోన్లో వీడియో రికార్డ్ అయింది. మీరు పేమెంట్ ఇవ్వకపోతే ఇది పోలీసులకు వెళ్తుంది. ఎందుకు రికార్డ్ చేసావు? అది మా ప్రొఫెషన్. అగ్రిమెంట్ చేసుకున్నప్పటి నుంచి హత్య చేసే వరకు ఎవ్రీథింగ్ రికార్డ్ చేస్తాం. సో మీరు మమ్మల్ని చీట్ చేయలేరు. బాయ్. పదిహేను రోజుల్లో దానికి పెళ్లికి ముహూర్తం పెట్టారు. అదే దాని చావు ముహూర్తం.
మమ్మీ చూస్తుంటే వీడు చాలా డేంజర్లా ఉన్నాడు. అందుకేనే దాన్ని చంపమని వీడికి అప్పగించాను. వీడి చేతిలో దాని చావు ఖాయం. మంగా ఏమైనా గుర్తొస్తుందా? చెప్పు మంగా. మంగా గుర్తొస్తుందా? సైలెన్స్! రోడ్డుపై కారు వేగంగా వెళ్తోంది. కారుని అమ్మాయి డ్రైవ్ చేస్తోంది. కోపంగా ఉందా అమ్మాయి? పక్కన మరో అమ్మాయి. ఆ అమ్మాయి ఏడుస్తుంది. వెనక ఇంకో అమ్మాయి కంగారు పడుతుంది. వాళ్ళెవరు మంగా? కారు కారు అమ్మాయిలో స్పీడ్ పేడ్ ఘాట్ రోడ్ లోయ. అంతలో సడన్ గా ఏదో బలంగా సడన్ గా మంగా 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 ఏమైంది మంగా నీకు? మంగా కళ్ళు తెరువు. మంగా మంగా అయ్యో దేవుడా, మంగను అనవసరంగా ఇక్కడికి తీసుకొచ్చానే. మంగా మంగా లేవే. మంగా లే మంగా. నన్ను కౌగిలించుకోమని చెప్పు. రామరామ, ఆ మాట నేనెలా చెప్పేది మహాప్రభు? నీ స్టైల్లో చెప్పు చారి. వెళ్ళు. మీ పెళ్లి నా చావుకొచ్చిందండి. చారి, ఏమిటండి? నీ ఆయుధాలు మర్చిపోయి వెళ్తున్నా. ఇవి ఆయుధాలు కాదు సార్, నా పాలిట గుది బండలు. ఈ నిత్య మేడం ఇప్పుడు ఎక్కడున్నారో?
we know